హలో వీవర్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? రైస్‌లోకి కానీ, చపాతీలో కానీ అద్దిరిపోయి సింపుల్‌గా చేసుకునే బీరకాయ కర్రీ ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేను. మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకెళ్ళిపోదాం రండి. ముందుగా మనం అర కేజీ బీరకాయ తీసుకొని పైన లైట్‌గా పొట్టు తీసిన తర్వాత బాగా శుభ్రం చేసుకుందాం. చూస్తున్నారు కదా! ఇలా లైట్‌గా పొట్టు తీసుకుంటే సరిపోతుంది. తరువాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, 4, 5 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేగిన తరువాత ఇప్పుడు మనం అందులోకి సన్నగా తరిగిన 2 పెద్ద టమాటాలు అందులోకి వేసుకొని టమాటాల్ని పూర్తిగా మగ్గనిద్దాం. మొత్తం బాగా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, సరిపడంత సాల్ట్, కచ్చాపచ్చాగా దంచుకున్న 5, 6 వెల్లుల్లి రెబ్బలు అందులోకి వేసుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూస్తున్నారు కదా! ఇలా చక్కగా వేగితేనే బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలా వేయించుకోండి. ఇలా మొత్తం వేగిన తరువాత ఇప్పుడు మనం అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరో 10 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీల పొడి, ఎంత బాగుంటుందో ఈ పొడి వేస్తే. మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఈ పౌడర్ కనుక వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని వేడివేడి రైస్లో కానీ, వేడివేడి చపాతీల్లో కానీ సర్వ్ చేసుకుంటే ఉంటుంది మాటల్లో చెప్పలేనంతే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ చూసి ట్రై చేసేయండి మరి. బాయ్.